గత ప్రభుత్వాల్లో మాదిరి ఇప్పుడు పేడ్ ఆర్టిస్టులందరూ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అర్హులైన కళాకారులకే అవార్డులు ఇస్తామన్నారు. రికమెండేషన్లకు ఛాన్సే లేదన్నారు. ఎవరో రాసిచ్చిన పేర్లను విజేతలుగా ప్రకటించే పద్ధతి ఉండదన్నారు. 27 మంది న్యాయ నిర్ణేతలు ఉత్తమ ఆర్టిస్టులను ఎంపిక చేస్తామన్నారు. గతంలో లాగా రికమెండేషన్తో సెలెక్ట్ చేయటం జరగదన్నారు. త్వరలో వీధి నాటకాలకు 2 లక్షల రూపాయల బహుమతులు ఇస్తామన్నారు ఎఫ్డీసీ చైర్మన్ అయిన పోసాని కృష్ణమురళి. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను మంత్రి చెల్లిపోయిన వేణు ప్రారంభించారు. నటుడు ఏ రూపంలో ఉన్నా అతన్ని గుర్తించి సన్మానిస్తామన్నారు మంత్రి వేణు. ఎవరికి ఇబ్బంది లేకుండా జడ్జీలు పర్ఫెక్ట్ మనుషుల్ని మేము వేరుకొని మొత్తం 27 మంది జడ్జీలు ఈ అవార్డులు ఇవ్వడానికి మేము పెట్టుకున్నది. అంతకుముందు వేరే ప్రభుత్వాలు ఏంటంటే జడ్జీలు ఎవరో కూడా 90% నాకైతే తెలియదు. అంటే జడ్జీలు వచ్చి ఇట్లా టేబుల్ మీద కూర్చొని ఉత్తమ నటుడు అని చెప్తుంటాడు కదా, చెప్పేలోపే ఈ పేపర్లు వేరే వస్తూ ఉండేవి. ఏదే ముఖ్యమంత్రి గారి బావమరిదో ఇంకొకళ్ళు వచ్చేసి ఇందులో వీళ్ళు అసలు యాక్చువల్గా సినిమాలు మొత్తం చూడరు, నాటకాలు మొత్తం చూడరు. ఇవన్నీ లేకుండానే వచ్చే కళాకారులందరూ బయట వెళ్తూనే తిట్టుకుంటూ కనీసం వాడు మొత్తం జడ్జి కూడా మొత్తం చేయలేదు, నాకు ఎందుకు రాలేదు అని వాళ్ళు అడవటం, బాధపడటం, తిట్టుకోవటం, డిసప్పాయింట్ మాట్లాడటం మేము చూసాం. ఈ రాష్ట్రంలో అంతరించుతున్న కళల్ని ప్రత్యామ్నాయ కళల రూపంలో మారిపోతున్నటువంటి తరుణంలో ఆ కళా ప్రజల్ని సజీవంగా ఉంచడం కోసం చేసే ఒక గొప్ప ప్రయత్నం నంది నాటకోత్సవాల్ని, అలాగే బాలలు ప్రదర్శించే వీధి నాటకాలకు కూడా అవార్డులు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పం. అంటే మాకు నటుడు ఏ రూపంలో ఉన్నా అతని నటనా కౌశల్యాన్ని వెతికి పట్టి ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహం అందించాలి.